ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఉండేటువంటి ప్రజానీకానికి బాగా పీడ కలిగించేది శని ప్రభావం అని చెప్తారు. శని ఏలినాటి శని అనేటువంటి రూపంలో ప్రతి మనిషి జీవితంలో 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 7.5 సంవత్సరాలు కూడా అపరిమితమైనటువంటి చాలా కష్టాలు పడుతూను చాలా ఇబ్బందులు పడతారు. దీని తర్వాత కాలంలో కూడా అష్టమ శని అనేది 2.5 సంవత్సరాలు, అర్ధాష్టమ శని అనేటువంటిది మరో 2.5 సంవత్సరాలు అనేటువంటి పీరియడ్ కూడా మనిషి జీవితంలో వచ్చినప్పుడు ఇబ్బందులు అనేటువంటివి, ఈతిబాధలు అనేటువంటివి వేధిస్తాయి. ఈ ఈతిబాధల్ని, శని యొక్క సమస్యల్ని తట్టుకునేటందుకు గాను శనిసింగరాపురం అని మహారాష్ట్రలో ఉంటుంది. షిరిడీకి దగ్గరలో ఉండేటువంటి క్షేత్రం. అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేసుకోవడం అనేటువంటి చాలామంది చేస్తుంటారు. కానీ అచ్చుగుద్దినట్టుగా శనిసింగనాపురం మాదిరిగానే ఆరు బయట శనీశ్వర స్వామి విగ్రహము, ఆలయము ఖచ్చితంగా హైదరాబాద్ నడిబొడ్డున మనకి ఉన్నది. చాలామందికి హైదరాబాద్ సెంటర్లోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుండే వాళ్ళకు కూడా ఇది చాలామందికి తెలియకపోవచ్చు. హైదరాబాద్లో లక్డీ కాపూల్ అనేటువంటిది, హుస్సేన్ సాగర్, అలాగే సెక్రటేరియట్, ఖైరతాబాద్ అనేటువంటి ప్రాంతాలు అందరికీ చాలా చిరపరిచితం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ శనీశ్వర స్వామి ఆలయం కూడా సరిగ్గా ఆ మధ్యలోనే ఉంది. హైదరాబాద్ లక్డీ కాపూల్లో టెలిఫోన్ భవన్ దాటి సెక్రటేరియట్ వైపు వెళ్తుంటే, అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళుతుంటే ఎడమ వైపుకి ఒక సన్నటి రోడ్డు మార్గం కనిపిస్తుంది. ఇది సచివాలయం కొత్త భవనానికి వెనకాతల వైపుగా వస్తుంది. మింట్ కాంపౌండ్ అని పిలుస్తారు. అక్కడ ఒక శనేశ్వర స్వామి ఆలయం ఉందన్నమాట. చిన్న ఆలయం కింద కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆరు బయట శనిసింగనాపూర్లో ఎలా అయితే ఆరు బయట శనేశ్వర స్వామి విగ్రహం ఉందో అదే మాదిరిగా ఇక్కడ ఆరు బయట శనేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఇది చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం కాబట్టి తైలాభిషేకము అంటే నల్లటి నూనెని, నువ్వుల నూనెని తీసుకుని ఆ శని విగ్రహం మీద అందరూ వెళ్ళి స్వయంగా వాళ్ళంతటి వాళ్ళ శనిపీడ లేదా శని బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో వెళ్ళి ఆ నువ్వుల నూనెని ఆ శనీశ్వర స్వామి విగ్రహం మీద పోసేయచ్చు. అలాగే నల్లటి నువ్వులు తీసుకెళ్ళి ఆయనకి ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూను ఆ శని విగ్రహానికి పూజ చేయవచ్చు. అలాగే నల్ల నువ్వులతో చేసిన చిమ్నీ కానీ బెల్లం కానీ అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ మాదిరిగా శనేశ్వర స్వామిని స్వయంగా పూజ చేసుకున్నట్లయితే కనుక ఆయన సంతోషించి ఆ పీడను, బాధను కూడా తగ్గిస్తారు అని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అందుచేత సుదూర తీరాల్లో ఉండేటువంటి శనిసింగనాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్ నడిబొడ్డునే ఉండేటువంటి ఈ చిన్న దేవాలయం ఏదైతే ఉందో ఇది ధార్మికమైనటువంటి దేవాలయంగా కనిపిస్తుంది. అందరూ ఎవరైనంతటి వాళ్ళు స్వయంగా వెళ్ళి ఈ పూజ చేసుకోవచ్చు. దీనికి ఏం నిబంధనలు, ఆంక్షలు కూడా లేవు. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని శని యొక్క పీడ నుంచి లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనేటువంటి సమస్యల నుంచి నివృత్తి చేసుకోవడానికి తేలికైనటువంటి మార్గము హైదరాబాద్ నడిబొడ్డుని కనిపించేటువంటి ఒక ప్రాచీనమైన దేవాలయం. నమస్తే. My Media, the voice of India.